ఇప్పుడు మీరు తమిళనాడు మొదలైనటువంటి ఆలయాలకు వెళ్తేనండి, ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న ఆలయం, అంటే చిన్న ఆలయం అంటే అంతగా సుప్రసిద్ధం కానటువంటి ఆలయం చాలా పెద్దది ఉంటుంది. దాని ప్రాకారాలు చూస్తే ఆశ్చర్యపోతాం. దారాశ్రవణం ఉంటుంది, అది చాలా పెద్ద ఆలయం ఉంటుంది. ఇంతింత ఆలయాలు ఎందుకు కట్టేశారు అని అంటే కనుక, గ్రామంలో క్షామం వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ గ్రామాధిపతులు, అంటే వర్షాలు వచ్చినా ఇళ్ళు కూలిపోయినా ఏం చేసినా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవాలయమే ఆశ్రయం ఇచ్చేది. యుద్ధాలు వచ్చినా కూడా మొత్తం ప్రజలందరినీ దేవాలయం లోపలికి పంపేసి తలుపులు వేసేసి బయట రాజుల యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. చక్కగా మన వాళ్ళు ప్రజలందరూ లోపలే, వాళ్ళకి ఆహారము నిద్ర, అందుకే అందరూ సామూహికంగా కొన్ని వందల మంది కూర్చుని భోజనం చేసుకునేందుకు వీలుగా ఉండేవి ఆలయ ప్రాకారాలన్నీ. బ్రహ్మోత్సవాల్లో కావచ్చు, అన్నింట్లో. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో దేవాలయాలు అనేటటువంటివి మన వాళ్లకు తెలియకుండానే ఏర్పాటు చేసినటువంటి బంకర్స్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. బంకర్ అంటే ఏం లేదు, రక్షించేది. ఆ విధంగా ఒక రక్షణ వలయాలు మన దేవాలయాలు అనేది నా యొక్క అభిప్రాయం. అలాంటప్పుడు ఉత్తునే వెళ్ళిపోకుండా దేవాలయంకి వెళ్ళి వీడు వచ్చాడు అంటే ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, ఒక విజ్ఞానాన్ని వీడు నేర్చుకోవాలి. ఆ విధంగా కామశాస్త్రం కూడా మనకు 64 కళల్లో అది ఉంది కదా. వాత్స్యాయన మహర్షి అని మహర్షే చెప్పాడు కామశాస్త్రం, దృష్టిలో పెట్టుకోండి. కానీ ధార్మికంగా జరగాలి, ఏది జరిగినా కూడా వీళ్ళలాగా కాదు, విచ్చలవిడిగా కాదు.